ఏడుపాయల వనదుర్గామాత క్షేత్రానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేశన్న గారికి, మాజీ అధ్యక్షులు గౌరవనీయులు గడ్డం సింగన్న గారికి, కిసాన్ మోర్చా అధ్యక్షులు బైన సత్యన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి జిల్లా నుంచి విచ్చేసినటువంటి వివిధ క్షేత్రాల నాయకులకు, మండల అధ్యక్షులకు, అదేవిధంగా బాపనపేట మండల కమిటీ వారందరూ కూడా ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్కు మనం అత్యవసరంగా పిలవగానే విచ్చేసినటువంటి పాపనపేట మరియు మెదక్ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ఏడుపాయల వనదుర్గామాత ప్రత్యేక పాపనపేట మండల శాఖ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అయితే ఏదైతే ఒక 3-4 రోజుల కింద మన ఏడుపాయల్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్కి సంబంధించి 2 కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం అది. 2 కుటుంబాల మధ్యలో, 2 షాపుల మధ్యలో జరిగినటువంటి తగాదా నేపథ్యంలో వాళ్ళిరువురు కూడా 2 కుటుంబాల వారు ఘర్షణ పడడం జరిగింది. ఆ ఘర్షణ నేపథ్యంలో ఒక వ్యక్తి మృతి చెందిండు. ఆ మృతి చెందిన వ్యక్తి ఏదైతే మృతి చెందిండో ఆయనను పరామర్శించడానికి హైదరాబాద్ నుండి, ఓల్డ్ సిటీ నుండి ఒక మజ్లిస్కి సంబంధించినటువంటి ఎంబీకేకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అమ్జదుల్లా ఖాన్ అనేటటువంటి వ్యక్తి స్పోక్స్ పర్సన్ నాగసాన్పల్లి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం జరిగింది. అక్కడి వరకు తప్పు లేదు, వాళ్ళని పరామర్శిస్తే ఎవరికి ఆబ్జెక్షన్ లేదు. అక్కడికి విచ్చేసినటువంటి ఆ అమ్జదుల్లా ఖాన్ అనేటటువంటి మత ఛాందసవాది, ఆ ఎంఐఎం కుక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఈ పచ్చగా ఉన్నటువంటి ఏడుపాయల వనదుర్గామాత క్షేత్రాన్ని, పచ్చగా ఉన్నటువంటి పల్లెలకు కూడా అక్కడి నుంచి ఒక మత చిచ్చు తీసుకొని రావడం జరిగింది. ఆ మత చిచ్చును తీసుకొని వచ్చి అక్కడ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసిర్రు. భారతీయ జనతా పార్టీ మన గౌరవ పార్లమెంటు సభ్యులు ఎవరైతే మన మాధవనేని రఘునందన్ రావు గారు ఉన్నారో వారు గెలిచినప్పటి నుంచే ఇక్కడ మెదక్లో బీజేపీ మూలంగానే మత కల్లోలాలు జరుగుతున్నాయని చెప్పేసేటటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఈ వ్యాఖ్యలను మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇలాంటి వ్యాఖ్యలు వాళ్ళకి హైదరాబాద్లో చెల్తాయేమో కానీ ఇక్కడ చెల్లయి. ఇప్పటి వరకు ఇక్కడ అందరూ హిందువులు కానీ, ముస్లింలు కానివ్వండి, క్రిస్టియన్లు, అన్ని మతాల వారు కూడా సామరస్యపూర్వకంగా అన్ని రకాల దందాలు, అన్ని రకాల బిజినెస్లు చేసుకుంటూ పొట్ట పోషించుకుంటూ ఉన్నారు. ఏ రకమైనటువంటి మత ఘర్షణలు ఇప్పటివరకు పాపనపేట మండలంలో ఈ మధ్య కాలంలోనైతే ఏ విధంగా కూడా జరుగుతలేవు. అయితే వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి పచ్చగా ఉన్నటువంటి పల్లెటూర్ల మీద వాళ్ళ యొక్క మత ఛాందసవాదం, మత చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిర్రు. ఆయన ఇక్కడికి రావడమే కాకుండా మతాల మధ్యలో హిందువులకు, ముస్లింలకు మతాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దాని మీద మేమందరం కలిసి మా జిల్లా నాయకుల ఆధ్వర్యంలో పాపనపేట పోలీస్ స్టేషన్, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇస్తాము. ఖచ్చితంగా పోలీసులు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ సంబంధించిన లోకల్ ముస్లిం నాయకులు కానీ, ముస్లిం కులాస్తులు కూడా, ఒక మతస్థులు కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అందరం కలిసిమెలిసి ఉంటున్నటువంటి ఈ తరుణంలో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మంచిగా ఉన్నటువంటి మన మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి ఆ విషయాన్ని మీరందరూ కూడా, ముస్లిం వర్గాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇక్కడ వాళ్ళ బాధిత కుటుంబానికి జరిగింది అన్యాయమే. ఎవరు చేసినా తప్పే. ఆ తప్పును ఎవరు కూడా భుజాల మీద ఎత్తుకుంటలేరు. కానీ దాన్ని వదిలిపెట్టేసి ఆ బాధిత కుటుంబానికి వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సాయం ఏం లేదు, ఇంతవరకు చేసినటువంటి ఆర్థిక సాయం ఏం లేదు. కానీ ఇక్కడికి వచ్చి చనిపోయింది ముస్లిం వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి హిందువుల మీద ఒక బురద చల్లినట్టయితే, ఈ హిందువుల మీద బీజేపీ వాళ్ళ మీద ఒక బురద చల్లినట్టయితే హిందువులు ముస్లింలు కొట్టుకొని వస్తారు. దాని మీద మేము చలిమంట కాసుకుంటాం అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆ మాజీ కార్పొరేటర్ అమ్జదుల్లా ఖాన్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద వెంటనే పోలీసు వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి. దాంతోపాటే ఇప్పుడు మనం ఎండోమెంట్ ఈవో గారికి ఇక్కడ ఏడుపాయల క్షేత్రం హిందూ ధార్మిక క్షేత్రం. ఇక్కడ హిందువులు మాత్రమే, కేవలం హిందువులు మాత్రమే వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతించాలి. వేరే అన్ని మతస్థులు అందరినీ కూడా ఇలా నిషేధించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద వారం 10 రోజుల లోపల ఈ ఎండోమెంట్ ఆఫీస్ వాళ్ళు కూడా తగిన రీతిలో చర్యలు తీసుకొని అన్య మతస్థుల వ్యాపారాలను ఇక్కడ నిషేధిస్తూ వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ఘోరాలు చేయాలని చెప్పేసి మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఒకవేళ ఆ రకమైన చర్యలు కనుక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోకపోయినట్టయితే హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుకేసి ఇక్కడ జరగబోయేటటువంటి విపత్కర పరిస్థితులను ఖచ్చితంగా వీళ్ళే ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి మేము మర్యాదపూర్వకంగా ఇప్పుడు లెటర్ రాసి ఇచ్చినాము. వీళ్ళు కనుక చర్యలు తీసుకోకపోతే మేము చేసేటటువంటి చర్యలకు వీళ్ళే బాధ్యులు కావాల్సి వస్తుంది, ఎండోమెంట్ డిపార్ట్మెంటే బాధ్యులు కావాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తక్షణమే ఈ యొక్క విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంపీ గారి పైన ఆయన ఎవరైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో
ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలను వెనుక తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి.